రాష్ట్రంలో పోలీసుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. కష్టం వచ్చిన వారికి ధైర్యంగా నిలబడి అండగా నిలవాల్సిన పోలీసులే వ్యక్తిగత సమస్యల్లో చిక్కుకొని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా నిన్న సిద్దిపేట కాళ్ళకుంట కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబం ఆత్మహత్య యత్నం చేసింది. భార్య పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్నారు కానిస్టేబుల్ బాలకృష్ణ. కానిస్టేబుల్ బాలకృష్ణ మాత్రం మృతి చెందారు. భార్య ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. ఇక ఆన్లైన్ సంస్థ మోసానికి కానిస్టేబుల్ బలయ్యారు. అధిక లాభాలకు ఆశపడి 25 లక్షలు అప్పు చేసి ఫోనిక్స్ అనే సంస్థలో పెట్టుబడి పెట్టి మోసపోయారు కానిస్టేబుల్ బాలకృష్ణ. అప్పులు పెరగడం వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. 17వ బెటాలియన్ చెందిన కానిస్టేబుల్ బాలకృష్ణ సిరిసిల్లలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఒక్కసారిగా ఈ బలవన్మరణానికి పాల్పడడంతో కలకలం రేగింది. ఆదివారం జరిగింది ఘటన. ఉమ్మడి మెదక్ జిల్లాలో నిన్న ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో బాలకృష్ణ సిద్దిపేట చెందినటువంటి బాలకృష్ణ, ఆయన సిరిసిల్లలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బండారి బాలకృష్ణ భార్య మానస ఇద్దరు కుమారులతో కలిసి సిద్దిపేట పట్టణం కాళ్ళకుంట కాలనీలో నివాసం ఉంటున్నారు. బాలకృష్ణ రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్గా ఆర్మర్గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు సిద్దిపేట నుంచి విధులకు వస్తుంటారు. అయితే ఫోనిక్స్ అనే ప్రైవేట్ కంపెనీలో ఫోన్పే, గూగుల్ పే, నెఫ్ట్ ద్వారా పలు విడతలుగా సుమారు 25 లక్షలు పెట్టుబడిగా పెట్టినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో చాలా అప్పులు చేశారు. అయితే పెట్టుబడులపై ఆశించిన ఆదాయం రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదే విషయాన్ని భార్యతో చెప్పి శనివారం రాత్రి ఎలుకల మందు కలిపిన టీని ఇద్దరు పిల్లలకు తాగించి భార్యాభర్తలు కూడా తాగారు. ఆదివారం తెల్లవారుజామున మేల్కొన్న బాలకృష్ణ లేచి చూడగా అందరూ స్పృహలోనే ఉన్నారు. ఇది గుర్తించి అతడు పక్క గదిలోకి వెళ్ళి ఫ్యాన్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలకృష్ణ భార్య మానస ఇద్దరు కుమారులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మృతుడు రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి భార్య పిల్లల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆన్లైన్ ఫైనాన్స్ సంస్థను నమ్మి పెట్టుబడులు పెట్టి ఆశించిన ఫలితం రాక అప్పులు తీర్చే మార్గం లేక ఓ హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన సిద్దిపేటలో కలకలం రేగుతోంది. సిరిసిల్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న బాలకృష్ణ తొలుత ఎలుకల మందు తాగాడు. అయినప్పటికీ చనిపోకపోవడంతో తిరిగి స్పృహలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన, బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతుంది. ఎస్, మహేష్ జైన్ గారు సిద్దిపేట నుంచి. మహేష్, బాలకృష్ణ బలవన్మరణానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి దర్యాప్తు సాగుతుంది? ఎస్ రామదాస్, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే తరచుగా పోలీసులకు ఏదో రకంగా వేధిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయి అంటూ ఊరించిన ఒక ఆన్లైన్ ఫైనాన్స్ సంస్థను నమ్మిన కానిస్టేబుల్ 25 లక్షల అప్పు చేసి అందులో పెట్టుబడులు పెట్టి మోసపోయారు. అప్పు తీర్చే మార్గం కనబడక మనస్తాపానికి గురై భార్య 10 ఏళ్ల కూడా దాటని ఇద్దరు కుమారులతో సహా ఆత్మహత్య యత్నం చేసి చివరకు ఉరేసుకుని బలవన్మరణం పడిన సంఘటన సిద్దిపేట జిల్లాలో కలకలం లేపిందని చెప్పొచ్చు. అయితే మృతుడు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బండారి బాలకృష్ణ సిద్దిపేటలో నివాసం ఉంటున్న సిరిసిల్లలో 17వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చాయంటూ ఊరించిన ఫోనిక్స్ అనే ఒక ఆన్లైన్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నమ్మిన బాలకృష్ణ 25 లక్షలు అప్పు చేసి అందులో పెట్టుబడి పెట్టి మోసపోయారు. దాంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయనకు అప్పటికి నుంచి ఆయన చూస్తున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తున్నట్టే క్రమంలో జరిగినటువంటి సంఘటనను ఇంటికి వచ్చిన ఆయన అప్పు తీర్చే మార్గం కనపడకపోవడంతో అందరం చనిపోదామని చెప్పి భార్య ముందు చెప్పుకున్న పరిస్థితి ఉంది. అంటే అప్పు తీర్చలేక తన ఆత్మహత్యలు పాల్పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఆ అప్పులకు ఎవరు కారణం కాదు అని సూసైడ్ నోట్ రాసి కూడా పథకం ప్రకారం తెచ్చుకున్న ఎలుకల మందును తన పిల్లలతో పాటు
భార్యకు పోసి తదనంతరం ఆయన తాగినా కూడా ఆయన చనిపోని పరిస్థితి ఉంటే మళ్ళీ బలన్మనానికి ఒక హ్యాంగింగ్ చేస్తున్న పరిస్థితి మనం చూద్దాం. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులను ఇటువంటి వేధిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించాలనే సదుద్దేశంతో ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారు. అంటే ఇటువంటి సంఘటన కుటుంబానికి ఒక శోకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారికి క్షేమంగా ఉన్నారు, ముగ్గురు ఎదుటి మానస కావచ్చు, ఇద్దరు పిల్లలు కావచ్చు. అంటే ఈ బాలకృష్ణ పరిస్థితి చనిపోవడాన్ని సిద్దిపేట జిల్లాలో అందరూ కూడా ఒక శోక సముద్రంలో మిగిలిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి మోసాలకు ఎవరు కూడా పాల్పడదు. ఎందుకంటే చిన్న ప్రాయంలో ఉన్న 10 సంవత్సరాల పిల్లలు రోడ్డున పడే పరిస్థితి. ఎందుకంటే ముక్కుపచ్చరాని పిల్లలుగా చెప్పుకోవచ్చు. బాలకృష్ణ ఎడ్కాన్స్ విధులు నిర్వహిస్తూ తన జీవనాన్ని కొనసాగించాలి తప్ప ఇటువంటి ఆన్లైన్ మోసాలకు భలే ఈ కుటుంబాన్ని రోడ్డున పడే పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు మానస కావచ్చు, ఇద్దరు పిల్లలు కావచ్చు, రోడ్డున పడ్డ పరిస్థితి మనం చూస్తున్నాం. రామదాస్, ఏది ఏమైనప్పుడు ఇటువంటి సంఘటన ఉమ్మడి జిల్లాలో తరచుగా పోలీసులకు ఇటువంటి వెంటాడుతూనే ఉన్నాయి. ఇటువంటి మోసాలకు పోలీసులే దిశానిర్దేశం చేయాల్సిన పోలీసులు ఇటువంటి మోసాలకు పడడం పట్ల అందరూ కూడా ప్రజలు అంతర్మతంగా ఒక చర్చకు అయితే దారితీస్తుంది. రామదాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ మహేష్. సో మొత్తం మీద గత 3 రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో 4 ఆత్మహత్యకు పాల్పడ్డారు. అన్నీ కూడా వ్యక్తిగత కారణాలే. రకరకాల అంశాలకు సంబంధించి వ్యక్తిగత కారణాల వల్ల పోలీసులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్కు సవాల్గా మారుతున్నాయి. ప్రజలు తమ దగ్గరకు వచ్చినటువంటి వారికి ధైర్యం చెప్పి వారి సమస్యల్ని పరిష్కారం దిశగా మార్గనిర్దేశం చేయగల స్థాయిలో పోలీసులు వారికి శిక్షణ ఇస్తారు. కానీ విధుల్లో చేరిన తర్వాత ఎంతోమంది బాధితులతో మాట్లాడుతుంటారు, అంతే ధైర్యంగా వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తుంటారు. కానీ వ్యక్తిగత సమస్యలతో ఇప్పుడు అదే పోలీసులు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ప్రస్తుతం అయితే ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇక 10 మందికి అండగా నిలవాల్సిన పోలీసులే తమ వ్యక్తిగత సమస్యలకు భయపడి ఇలా ఆత్మహత్యకు పాల్పడుతుండడం ఆ శాఖకైతే సవాల్గా మారుతుంది. బిక్కనూరులో జరిగిన ఘటనలో వ్యక్తిగత కారణాలతో 2 పోలీసులు చనిపోయారు. అక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. అది వ్యక్తిగత కారణాలు, వివాహేతర సంబంధం. అలాగే నిన్న కొల్చారంలో, ఉమ్మడి మెదక్ జిల్లా కొల్చారంలో బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అది కూడా వివాహేతర సంబంధానికి సంబంధించి, అలాగే ఇతరత్ర అంశాలు, అది కూడా వ్యక్తిగత కారణమే. అలాగే తాజాగా సిద్దిపేటలో హెడ్ కానిస్టేబుల్ బాలకృష్ణ, అతను ఆన్లైన్ సంస్థ మోసానికి బలయ్యాడు. ఇది కూడా వ్యక్తిగత కారణమే. అంటే ఇది ఆర్థికపరమైన వ్యవహారం. ఏదేమైనా కారణాలు ఎలాంటివైనా ఓవరాల్గా ఇవన్నీ వ్యక్తిగత సమస్యలకు సంబంధించినవే. సో పోలీస్ శాఖలో ఇలా ధైర్యం కోల్పోయి ఏకంగా పోలీసులే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. 10 మందికి ధైర్యం చెప్పాల్సిన, అండగా నిలవాల్సిన పోలీసులే ఇప్పుడు ఇలాంటి ఘటనలకు పాల్పడుతుండడంతో ఒక రకంగా చర్చనీయాంశంగా మారుతుంది. పోలీస్ శాఖకి ఇది సవాల్గా మారుతుంది. సో పోలీస్ శాఖ దీనిపై ఎలాంటి దృష్టి సారిస్తుంది, పోలీసులకు ఎలాంటి ఓరియంటేషన్ ఇవ్వబోతుంది?